Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. సోషల్ మీడియాలో ఒక హల్చల్ జరుగుతుంది. అదేంటంటే మా బిగ్ బాస్ వసంతి పాప సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు రచ్చ చేస్తున్నారు అనమాట. భువన విజయం అనే సినిమాతో మన బిగ్ బాస్ వసంతి తన టాలెంట్ని మరొకసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఈ మూవీ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ వసంతి అండ్ ఆల్సో ఈ మూవీ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. హాయ్ వసంతి. హలో అండి. ఎస్, చెప్పాను కదా, సోషల్ మీడియాలో చాలా హల్చల్ జరుగుతుంది, మా పాప సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి. ఎట్లా ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది ఫ్యాన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండిల్ అంటే ఇంకా లవ్ వస్తుంది, లవ్ చూపిస్తున్నారు నాకు. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ రైట్ నౌ. సో హ్యాండిల్ అంటే ఏం లేదు, హ్యాండిల్ విత్ కేరే, హ్యాండిల్ విత్ కేర్ అంతే. యా, గోయింగ్ గుడ్. ఎస్. ప్రొడ్యూసర్ గారితో కూర్చున్నారు ఇంటర్వ్యూలో. సో నా ఇన్ని మూవీస్ రిలీజ్ అయింది కదా, ఇక్కడ వచ్చాక మ్యాచ్ ఫిక్సింగ్ అది కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ విత్ ప్రొడ్యూసర్. నో సార్, ఫస్ట్ టైం. మీరు హీరోయిన్ తో అలా యాక్టర్స్ తో ప్రమోషన్స్ లా కూర్చున్నారు. ఎలా ఉంది వసంతి గారితో ఇప్పుడు ఇంటర్వ్యూ? ప్లెజెంట్ గా ఉంది. యా. వసంతి, బిగ్ బాస్ తర్వాత ఎప్పుడు ఏదో చోట కనిపిస్తూనే అన్నారు. యు ఆర్ వెరీ బిజీ. హౌ ఇస్ లైఫ్ లైక్? యా, గోయింగ్ గుడ్. ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా అంటే చాలా బిజీగా అయ్యాను. బీబీ జోడీ తర్వాత షోస్. సో గ్యాప్ లేకుండా అయితే ఉన్నాను. గుడ్ ప్రెజెంట్ అయితే. ఈ బిజీ లైఫ్ బాగానే ఉందా? చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అమ్మ నాకు ఇంకొద్దు, రిలాక్స్ అవుదాము అనేది లేదు. వచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఏదైతే అది అంతే. యా. వసంతి, ఈ సినిమాతో మీరు రాబోతున్నారు. లైక్ ట్రైలర్, టీజర్ అవన్నీ చూసినప్పుడు మంచి స్టోరీ అని అయితే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ మీకు స్టోరీ నారేట్ చేసినప్పుడు మీకేం నచ్చింది ఇందులో ఓకే చేయడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక ఫ్రెండ్షిప్ బేస్ మీద నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. నేను ఇందులో చాలా తక్కువే కనిపిస్తాను. సో సునీల్ గారి కాంబినేషన్స్ ఎక్కువ ఉంటుంది నాకు ఆయనతోనే. కథ విన్నప్పుడు ఎవ్రీ పర్సన్ హ్యాస్ వన్ స్టోరీ ఇన్ దిస్ మూవీ. అండ్ యాజ్ యూ కెన్ సీ చాలా కలర్ఫుల్గా ఉంది పోస్టరే. సో అలాగే సినిమా కూడా చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. యా. ఓకే, ఒక గ్రూప్ ఫోటో దిగినట్టుగా ఉంది పోస్టర్. కలర్ఫుల్ గా ఉంది. యా. బిగ్ బాస్ లో ఆన్ స్క్రీన్ లైక్ షో చూస్తున్నప్పుడే కొన్ని క్లోజ్లు అలా పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా యాక్టర్ గా మంచిగా ప్రూవ్ చేసుకుంటారని అనిపించింది. అలాగే ఎన్ని ఆఫర్స్ వచ్చాయి, ఎన్ని ఓకే చేశారు, ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని రిజెక్ట్ చేశారు? అన్నీ ఏం రాలేదు. ప్రెసెంట్ అయితే ఈ మూవీస్ రిలీజ్ అయినటువన్నీ బిఫోర్ బిగ్ బాస్ నేను చేసినవే. సో మొన్న మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఇది సిఎస్సి సనాతన్. సో అన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. సో ఇంకా ఫర్దర్ స్టోరీస్ ఏది అంటే కొంచెం మెయిన్ లీడ్స్, మెయిన్ హీరోయిన్గా మంచిగా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం వస్తే మంచి క్యారెక్టర్స్, ఐ జస్ట్ డూ ఇట్. ఓకే. ఎలా ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ ఇందులో? చాలా తక్కువగా అనిపిస్తాను అన్నారు. ఏంటి రోల్ అనేది రివీల్ చేయకూడదా? హీరోయినే సార్, హీరోయినే. స్టోరీలో హీరోయిన్. యా. ఇందులో ఏంటంటే సినిమాలో హీరో పక్కన హీరోయిన్. సునీల్ ఇస్ ద హీరో, ఆమె హీరోయిన్. యాక్చువల్ కథలో హీరోలు వాళ్ళు. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మూవీ, కథనే సినిమా బ్యాక్గ్రౌండ్లో వన్ ఆఫ్ ది సినిమా హీరో సునీల్. సో షీ వాజ్ హీరోయిన్. మీకు తెలీదా? లేదు, నాకు తెలుసు. అది ఎలా చెప్పాలో, రివీల్ చేయొచ్చా లేదా అనేది ఒక లుక్ ఇలా ఇచ్చుకున్నాను అనమాట. సరే చెప్పేసారు, నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్ పక్కన ఉన్నప్పుడు మన ఇష్టం, ఇంకా ఏమైనా రివీల్ చేయాలి అంటే రివీల్ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు కదా. సో యా, దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది. వాళ్ళ క్యారెక్టరైజేషన్ వాళ్ళే హీరో, వాళ్ళే హీరోయిన్స్, లైక్ దట్. ఇది పర్టికులర్గా వీళ్ళే హీరోయిన్స్ అని అయితే ఏం లేదు. ఎవ్రీ వన్ ఆర్ హీరోస్ అండ్ హీరోస్ ఇన్ దిస్ ఫిల్మ్, అంతే. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన రోల్ ఏది? ఎవరి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, నేను చేస్తుంటే బాగుండేది? ఇందులోనా
ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్, నాకు తెలీదు ఇందులో అలాంటిది వీళ్ళది సపరేట్ అంటే స్టోరీలోనే హీరో హీరోయిన్ వీళ్ళు యాక్చువల్గా స్టోరీ అనేది రైటర్ స్టోరీ, సో కనెక్షన్ ఏమి ఉండదు ఇది. సో ఒక ఫ్రెండ్ కోసం యాక్సెప్ట్ చేస్తాను అన్నారు, ఎవరు ఫ్రెండ్? ప్రొడక్షన్ వాల్యూస్, ఐ మీన్ ప్రొడక్షన్ కూడా సార్ కానీ డైరెక్టర్ కానీ ఒక ఫ్రెండ్లీ మేనర్లో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? ఇచ్చారు, ఆబ్వియస్లీ కరెక్ట్ టైంకి పడింది. రెమ్యూనరేషన్ అనగానే డైరెక్టర్ అక్కడ నుంచి టర్న్ అయ్యారు. ఓకే. సో ఏంటంటే సునీల్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు బిఫోర్ ఈ మూవీ కన్నా బిఫోర్ నేను వాంటెడ్ పండుగాడు విచ్ ఇస్ రాఘవేందర్ రావు సార్స్ ఫిల్మ్, దాంట్లో నేను వర్క్ చేశాను వీళ్ళిద్దరితో. సో కొంచెం కంఫర్టబుల్ టీమ్ నాకు. సో మళ్ళీ వీళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం సీరియస్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే సార్, చెప్పండి ఎంత బడ్జెట్ అనుకున్నారు, ఎంత అయ్యింది ఈ సినిమాకి? సో అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయిందండి. ఎందుకంటే చాలా పెద్ద కాస్టింగ్ ఉంది, అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మన బిగ్ బాస్ వసంతి కూడా బిగ్ బాస్ తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి కమిట్మెంట్ అయితే బిగ్ బాస్ ముందు కాబట్టి షూటింగ్ కూడా అయిపోయింది. ఐ థింక్ చాలా లక్కీ సార్ మీరైతే, ముందు జరిగింది కాబట్టి. ప్రొడక్షన్ అయితే మేము బడ్జెట్ వేసుకున్నాం కదా, దాన్ని ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చింది. సో వర్కింగ్ డేస్లో కూడా కరెక్ట్గా డైరెక్టర్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ టైంలో చేయడం, ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం, టెక్నీషియన్స్ అంతా కూడా సీనియర్, ఈయన కొత్తవాడు, బట్ హీ వర్క్డ్ వెల్. ఓకే. అది ఇన్ టైంలో చేయడం వల్ల బడ్జెట్ ఏం పెరగలేదు, మేము వేసుకున్న బడ్జెట్లోనే జరిగింది సినిమా. ఎన్ని మూవీస్కి ప్రొడ్యూస్ చేశారు టెల్ నౌ? నేను యాక్చువల్గా 8 మూవీ, దిస్ ఇస్ మై 8th మూవీ అండి. సో ఓన్ ఒక 4, జాయింట్ వెంచర్స్లో 4, దిస్ ద 8th మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే. సో మంచి సక్సెస్ ఉన్న మూవీ. ఫస్ట్ మూవీ నాది ఫస్ట్ సక్సెస్, బ్లాక్ అండ్ వైట్ అని. బ్లాక్ అండ్ వైట్ 50 days ఆడింది 4 centers, 2007 రిలీజ్. రాజీవ్ గన్కాల, సింధు తులాని, జాకీ షరఫ్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ మూవీ. తర్వాత ఇంకా ప్రియుడు, వరుణ్ సందేశ్, మోక్ష, మిరా జాస్మిన్, ఉదయ్ కిరణ్, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా. సో రీసెంట్గా సాయి రోనక్ తోటి చలో ప్రేమిద్దాం చేసి. ఓకే. సో ఈ సినిమా ఓకే చేయడానికి లైక్ మీకు అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడమే కాదు, మంచి పేరు రావడం మాత్రమే కాదు, ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మళ్ళీ రిటర్న్ రావాలి అని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకునేదే. డెఫినెట్గా అంటే ఇంకా కాస్టింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా రికవరీ అవుతుంది. ఎందుకంటే సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ఏమైనా పైగా ఇప్పుడు నాన్ థియేటర్లు కూడా ఉంది, ఓటీటీ. సో ఓటీటీలో వీళ్ళంతా వెల్ నోన్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, సినిమా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో వసంతి, మీలో మంచి ఒక పవర్ఫుల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది. పాలిటిక్స్లో ఏమైనా స్టెప్ వేస్తారా? ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి కాబట్టి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. సో నాకు పాలిటిక్స్కి వచ్చి నేను చేసే అంత అయితే నాకు అంత ధైర్యం లేదు. ఫస్ట్ థింగ్. నిజమా? చాలా ఇంట్రోవర్డ్ యాక్చువల్లీ. బిగ్ బాస్లో చూస్తే కూడా మీరు చాలా ఇంట్రోవర్డ్, ఎవరితో మాట్లాడేదాన్ని కానీ సైలెంట్గా ఉండేదాన్ని. సో అది పాలిటిక్స్కి పనికిరాదు. సో ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతున్నాను ఆఫ్టర్ బిగ్ బాస్ షోస్ చేయడము, బీబీ జోడి చేయడం, మరి మీతో మాట్లాడడం, మీ నుంచి కొన్ని వర్డ్స్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అది నేర్చుకొని ఉన్నా. సో పాలిటిక్స్ సెట్ కాదు నాకు. ఓకే. ఏమైనా స్ప్రింగులు ఉన్నాయా మీ బాడీలో? అసలుకి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. ఈ డ్యాన్స్ ఏదో కొంచెం అక్కడ పెట్టుంటే ఇంకా ప్లస్ అయ్యేది కదా. అక్కడ చూపించుకునే స్కోప్ లేదు. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆన్ మా టాలెంట్, కంప్లీట్ డాన్స్ షో కాబట్టి సో ఆబ్వియస్లీ టాలెంట్ అనేది బయట వచ్చేసింది. కష్టపడ్డాం, దానికన్నా ఎక్కువ కష్టపడ్డాను, పని చేసాం. కాళ్ళు ఇరిగాయి, అన్నీ ఇరిగాయి. దానికి తగ్గట్టు మంచి పేరే వచ్చింది బేబీ జోడి నుంచి. ఓకే. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు లైక్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఒక సో అండ్ సో పర్సన్ నుంచి కాంప్లిమెంట్ వచ్చింది అనేది ఏదైనా ఉందా టు షేర్ విత్ అస్? చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఒక్క బెస్ట్ అనేది అయితే కాదు కానీ చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అందులో బెస్ట్ ఏదైనా గుర్తుండిపోయేది? బెస్ట్ అయితే ఏం లేదు.
ఓకే. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? అంటే ఒక యాక్టర్గా మీరు స్టెప్ ఇన్ అయ్యారు కాబట్టి మధ్యలో బిగ్ బాస్ షో చేశారు. యా, ఇప్పుడు వచ్చే పేరు ఏదైతే ఉందో అది పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని సర్టల్గా ఏదైతే జనాలకు కావాలో నా నుంచి, సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని ప్రొజెక్ట్ అవుదామని అనుకుంటున్నాను. ఓకే. మంచి స్టోరీస్ చూస్తున్నారా? మీ క్యారెక్టర్ వరకు బాగుంటే చాలు అని అనుకుంటున్నారా? స్టోరీస్ కన్నా ఇప్పుడు నవేడేస్ ఒక ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా చాలా హైప్ అవుతున్నారు జనాలు. సో అలాంటి ఇంపార్టెంట్ రోల్స్ వచ్చినా కూడా నేను చేస్తాను డెఫినెట్లీ. సో ఆ కథకి మనది కూడా ఒక ఇంపార్టెంట్ అయితే సో డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో మంచి స్టోరీస్ అని అంటే మనం ఇంకా వెయిట్ చేయాలి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆల్సో. ఏది వచ్చినా చేస్తాను. ఓకే. సో డాన్సర్గా కూడా మంచిగా ప్రూవ్ చేసుకున్నారు. ఏదైనా మంచి మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయాలి అంటే? డెఫినెట్గా ఐఎమ్ రెడీ టు డూ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఆల్సో. యా. అంటావా? కైండ్ ఆఫ్ అంటే యా. ఐటమ్ సాంగ్స్ అంటే అలాగే ఉంటాయి కదా. యా, ఆబ్వియస్లీ అట్లే ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ అంటే అలాగే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ వస్తే వాసంతి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి? అంత ఉండదు సీరియస్లీ, డెఫినెట్గా. సో దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా అని అనుకుంటా. అలాంటిది సాంగ్ అంటే ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే మోనాల్ గజర్ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. స్పెషల్ సాంగ్. ఇది ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు డాన్సర్గా బాగుంటే వస్తే డెఫినెట్లీ నా కళ కూడా నెరవేరుతుంది. ఓకే. యాక్టింగ్ విషయానికి వస్తే సో రోల్ ప్లే చేయాలి, ఇలా నన్ను ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇలా నన్ను స్క్రీన్ ముందు చూసుకోవాలి అనిపించే రోల్ ఏంటి? నాగిని క్యారెక్టర్స్. నాగిని. యా, ఐ లవ్ దట్ క్యారెక్టర్ సీరియస్లీ. సో ఇంకా అది చేయాలని అంటే హిందీకి వెళ్ళాలి నేను మళ్ళీ ఇక్కడ నుంచి. సో మన తెలుగులో అలాంటి స్టోరీస్ ఏమన్నా వస్తే బాగుంటుంది. బట్ చూడాలి. అక్కడ నాగిని, ఇక్కడ నాగమ్మ. సో మీకు సో వాళ్ళ డ్రెస్సింగ్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఉంటుంది. ఐ వాంట్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ లైక్ దాట్. జ్యువెలరీ, మంచి కాస్ట్యూమ్స్, నాకు అది చాలా ఇష్టం. ఓకే. ఆల్రెడీ అక్కడ స్టార్ ప్లస్లో అలా ఉంది కదా ఒక సీరియల్ ఉంది, మళ్ళీ జరుగుతుంది. ఎస్. సో అలాంటి క్యారెక్టర్ ప్లే చేయాలి. మై డ్రీమ్ రోల్. సీరియలా మూవీయా? సీరియల్ వచ్చినా చేస్తాను, అది మూవీ వచ్చినా చేస్తా. మూవీస్ నాకు తెలిసి వస్తే బాగుంటుంది మన తెలుగు వాళ్ళ సైడ్ నుంచి. లేకపోతే ఇంక హిందీలో వెళ్ళి కూర్చోవాలి అది చెయ్యాలంటే. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక ఎక్స్ప్రెషన్ ఏదైనా ఇస్తారా నాగిని లుక్? నా కళ్ళు చూస్తే చాలా. లెన్స్ అనేది పెట్టుకుంటారా లేదంటే పిల్లికళ్ళు? కొంచెం పిల్లికళ్ళు కాదు, ఇది ఇట్స్ బ్రౌన్ ఐస్. బ్రౌన్ ఐస్. ఒక్కసారి మన కెమెరాకి ఒక్క లుక్ వేయండి, క్లోజ్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి నాగిని? సో నాగిని ఎందుకు అనుకుంటున్నారు? లైక్ చూసినప్పుడు బాగా లుక్స్ వైజా? నాకు ఫ్యాంటసీస్ అంటే అలాంటి ఫ్యాంటసీ కైండ్ అలాంటివి అంటే ఇష్టము. సో నాగిని ఎందుకు ఇష్టం అని అంటే రియల్ లైఫ్లో అలాంటివి ఉండవు. సో ఐ జస్ట్ వాంట్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో నాకు ఎప్పుడు అనిపించేది ఇలా ఉంటే బాగుంటుంది, నన్ను నేను చూసుకుంటే ఎలా ఉంటాను ఈ రోల్స్లో అనేది. అందుకే. ఓకే సార్, ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందా? ఏదైనా పర్టికులర్ అవసరమైన చోటనే పెడదాము అంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ప్రొడక్షన్లో అని తెలుసుకుందాం. అది ఏది యాప్ట్ అనుకున్నా, అది ఏది కావాలనుకున్నది అక్కడ సైడ్ కాంప్రమైజ్ కావట్లేదు. నేను కాను కూడా ఇంతకుముందు సినిమాలు కూడా చూస్తే తెలుస్తాయి. ఏదైనా కూడా ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడు కాంప్రమైజ్ కాము. అవసరం కూడా ఏం రాలేదు. వాళ్ళు అడిగింది అకామిడేట్ చేస్తూ వెళ్ళాము. సో దీనికి తక్కువ పెట్టాలి, తగ్గించుకోవాలి ఎలాంటి అవసరం రాలేదు. అలా చేయాల్సిన అవసరం అలా చేయలేదు. ఓకే. సో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికి ఈ మూవీలో? ఇంకా సీనియర్కే ఉంటారు కదా అటువంటి. ఎవరు? సునీల్ గారే కదా. సునీల్ గారు. ఓకే, తెలుసుకోవచ్చా? అవసరం లేదు. ఓకే. మీరేనా కాస్ట్ చేసింది ఈ పర్టికులర్ యాక్టర్స్ కావాలి? అందరం కూర్చొని వర్కౌట్ చేసాం. అది ఫస్ట్ ఒక రంగు అనుకున్నాం, తర్వాత ఇంకా వీళ్ళైతే బాగుంటారు అనుకున్న తర్వాత అన్ని రకాలుగా ఆలోచించి డైరెక్టర్ గారు మేము కూర్చొని వర్కౌట్ చేసాం. సో స్టోరీ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న జనరేషన్స్ ఇలాంటివి నమ్ముతారని అనుకుంటున్నారా లేదంటే అంటే మీ ఒపీనియన్ ఏంటి? నమ్మకం ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ వాళ్ళని ఎలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్.
చాలా సినిమాలు వచ్చినాయి, విరూపాక్షవి నమ్మకమా, దాంట్లో ఏముండదు, ఇలా ఉంటుందని నమ్మడానికి ఏం ఛాన్స్ లేదు అక్కడ, మసూదా ఇవన్నీ. సో మనం ఎలా తీసాము, ఎలా కన్విన్స్ చేసాము అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా చేసాడు అనుకుంటున్నాడు డైరెక్టర్. సో దట్స్ వై నమ్మాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. సో కన్విన్స్ కావడం ఇంపార్టెంట్. ఓకే, ఈ స్టోరీని ఒక లైన్లో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇట్స్ ఎ కామెడీ, ఫ్యాంటసీ, మిక్స్డ్ సస్పెన్స్, థ్రిల్లర్. మీరు జానర్ చెప్తున్నారు, స్టోరీ వన్ లైన్. స్టోరీ ఇదే సినిమా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండి. ఇది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా, సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ప్రొడ్యూసర్, ఒక రైటర్స్. సో దట్ ఈస్ ద స్ట్రగుల్. ఒక కొంతమంది రైటర్స్ వాళ్ళ కథను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనే దాని మీద కథ నడుస్తుంది. సో స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ అని క్యాప్షన్ ఇచ్చాను కదా, దట్ ఈస్ ద స్టోరీ. ఓకే, వండర్ఫుల్. అండ్ మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్స్పైరింగ్గా అనిపించే పర్సన్ ఎవరు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? అట్లాంటి నాకు రోల్ మోడల్స్ ఏం లేవండి. ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు? సార్ నేను యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ వాడిని, నాకు తెలియదు యాక్చువల్ ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను ధర్మపీఠం దద్దరిల్లింది, ధర్మాత్ముడు, కోగంటి కేశవర్ అని ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన శిష్యుడు నేను. ఇప్పుడు ఆయన పెద్ద డిస్ట్రిబ్యూటర్, పెద్ద ప్రొడ్యూసర్ కూడా. 2 జల్ల సీత, ధర్మాత్ముడు, జనని జన్మభూమి ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన దగ్గర ఉన్నాను, ఆయన దగ్గర పనిచేసేవాడిని, ఆయన శిష్యుడిని నేను. సో ఆయన ఆఫ్టర్ ఆయన చనిపోయారు, దెన్ నేను బ్యాక్ టు పెవిలియన్ రియల్ ఎస్టేట్, మళ్ళీ ప్రొడ్యూసర్గా రీఎంట్రీ అయ్యాను. ఓకే, ఎస్. సో వసంతి, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. Yes. ఫాస్ట్గా, నేను అనుకోలేదు మిమ్మల్ని చూసి ఏం అడగాలనిపిస్తే నేను అది అడిగేస్తాను. ఓకే, హూ ఈజ్ అ రీసెంట్ క్రష్? క్రష్ ఎవరు లేరు. హలో, కమ్ ఆన్. Seriously. ఖచ్చితంగా క్రష్ అనేది ఉండాలా? లేదు కదా. ఓకే, రీసెంట్గా నచ్చిన హీరో? నచ్చిన హీరో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్, ఎప్పుడైనా అంతే. ఓన్లీ వన్? ఇంకెవరు? అరే ఈ హీరో బాగున్నాడు, భలే పర్ఫామ్ చేశారు. బాగున్నారు పర్ఫార్మెన్స్ అనేది పక్కన పెట్టేస్తే, అంటే మన లైఫ్లో ఒకరు ఇష్టం అని ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ సార్ తప్ప ఇప్పుడైతే ప్రెసెంట్ వెళ్ళారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని అనుకుంటారు, లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తే బాగుండు అనుకుంటారు. విచ్ కైండ్ ఆర్ యూ? మీకు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే హౌ, వాట్? గాడ్ స్వాప్. యా, మీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి హైదరాబాద్లో టు హ్యాంగ్ అవుట్? హైదరాబాద్లో నేను ఉండేదే చాలా తక్కువ. తిరుపతి. ఇప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడే ఉన్నా ఎక్కువ. ఓకే, ఫేవరెట్ పర్సన్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో? ఫేవరెట్ పర్సన్ అక్కడ బాలాదిత్య అన్న. నచ్చని పర్సన్? అన్నే. రెండు ఒకలే. యా, సేఫ్ ఆన్సర్ ఇది. బిగ్ బాస్ హౌస్లో బాగా వినిపించే పదాలు ఏంటి? మోస్ట్ రిపీటెడ్ వర్డ్స్ అంటే ఎవరి నుంచి అని ఏం లేదు, ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారు లైక్ అట్లాంటివి ఉంటాయి కదా. అచ్చా. 70 డేస్లో నేను విన్నది అన్నీ విన్నాను యాక్చువల్లీ. డైలీ మాట్లాడుకుంటున్నా, డైలీ బేస్ హౌ వీఆర్ టాకింగ్. సో అలాంటి పర్టికులర్ వర్డ్ అయితే ఏమీ లేదు అక్కడ. ఓకే, ఫేవరెట్ ఫుడ్? సౌత్ ఇండియన్ మీల్. ఫేవరెట్ డైరెక్టర్? రాఘవేందర్ రావు సార్. కౌంట్ చేసుకోండి. పూరి జగన్నాథ్ గారు. ఫేవరెట్ హీరోయిన్? ఇప్పుడు ప్రెసెంట్ ఆల్వేస్ శామ్. నాకు సమాంత అంటే ఇష్టం. ప్రజెంట్ కాకుండా పాస్ట్ అయితే? ఫస్ట్ నుంచి కూడా సమంతానే. మీ ప్రెసెంట్ కూడా తనే యాక్చువల్లీ. శామ్. మీరు తిన్న వియర్డెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందా? ఏం లేదు, అలాంటివి దగ్గర కూడా పోను. ఎప్పుడైనా నేను సినిమా నచ్చకపోతే అక్కడి నుంచి వాకౌట్ చేస్తారా, లేదంటే చూస్తారా? వచ్చేస్తారు. ఏదైనా మూవీ ఉందా అలా? ఏం లేదు, మొన్న వద్దులే, అది కాంట్రవర్సీ వస్తుంది. ఓకే, పర్టికులర్గా సో సినిమా చూసినప్పుడు ఈ హీరోయిన్ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనిపించిన రోల్ ఏది, ఏ సినిమా? పర్టికులర్ నేను చూస్తా మూవీ, బట్ దాంట్లో నేనైతే ఊహించుకుంటాను యాక్చువల్లీ. బట్ నేను ఇది చేస్తే బాగున్నా అనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. నిజం చెప్పండి. నిజంగానే నేను ఇందులో ఉంటే బాగుంటుంది అని అయితే అనుకోలేదు. ఈ క్యారెక్టర్ నాకు పడుంటే బాగుండు అని అనుకున్నాను. ఓకే, ఫేవరెట్ మూవీ? చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఫేవరెట్ మూవీ.
ప్రెసెంట్ అయితే నేను ఏ మూవీస్ చూడలేదు టు బీ ఫ్రాంక్. నా మ్యాచ్ ఫిక్సింగ్ హాఫ్ చూసాను అంతే, అది కూడా హాఫ్ చూసాను. ఓకే, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి టిల్ నౌ? ఏం రాలేదు. అబ్బా, ఇది బిస్కెట్ సౌండ్ వేసుకోండి. సీరియస్లీ నమ్మరు. ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఐ లవ్ యూ అని ఎంతమంది మెసేజ్ పెట్టి చూడంగా చూడరా? చాలా ఉంటాయి కదా పాప వల్ల హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంటే చాలా ఉన్నాయి కదా, సో మెన్షన్స్ వస్తూ ఉంటాయి, మెన్షన్స్ నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను, రీపోస్ట్లు కొడుతూ ఉంటాను, కానీ మెసేజెస్ అయితే నేను అసలు ఓపెన్ కూడా చేయను. అర్జున్ కళ్యాణ్ గురించి 1 word. అర్జున్ కళ్యాణ్, హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ గుడ్ గై అండ్ వెరీ కంఫర్టబుల్ కోస్టర్. శ్రీ సత్య, వెరీ గుడ్ గర్ల్. రేవంత్, గుడ్ ఫ్రెండ్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అసలు వీళ్ళు ఫ్రెండ్ ఎవరు అనుకుని ఫ్రెండ్ అయిన పర్సన్ ఎవరు? అందరూ ఉన్నారు. నేను ఎవరితో బయటకు వెళ్ళాక ఫ్రెండ్ కాను అని అనుకున్నాను, అందరూ టచ్లో ఉన్నారు, అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఎవ్రీవన్ ఆర్ బిజీ విత్ దేర్ వర్క్స్ అండ్ ఫ్రీ టైంలో చిల్ అవుతాం. యా, దట్స్ ఇట్. 1 word అబౌట్ లవ్. మిక్స్డ్ ఎమోషన్స్. ఫ్యామిలీ. ఆల్వేస్ లవ్. మనీ. తప్పదు, ఇంకా కావాలి. సక్సెస్. కష్టపడితే వస్తుంది. బిగ్ బాస్ టైటిల్. అది కూడా కష్టపడితే వస్తుంది, చాలా కష్టపడితే వస్తుంది. సార్, మీకు కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు? సో అండ్ సో హీరోతో వర్క్ చేయాలి, ఆయన వాళ్ళ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద హీరోలు సినిమా చేయాలని ప్లానింగ్ ఉంది. ప్రొడ్యూసర్ ఎవరైనా ఆబ్వియస్లీ అదే కోరుకుంటాం, బట్ ఇలా ఒక్కరే అట్లా ఐడియా ఏమి ఉండదు. ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు, డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? సో ఈ మూవీ అంటే డెఫినెట్గా కొత్త ప్రయత్నం, ఐ థింక్. సో డెఫినెట్గా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో సీ అండ్ ఎంజాయ్. ఓకే, వసంతి. యా, May 12th రిలీజ్ అవుతుంది మీ ముందుకి, భువన విజయం. సో కొత్త డైరెక్టర్, చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఉంది దీంట్లో. సో మీరు చూస్తున్నారు, చాలా కలర్ఫుల్గా ఉంది పోస్టర్ కూడా. సో వాళ్ళంతా కలర్ఫుల్గానే ఉంటుంది మూవీ కూడా. సో థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఎస్, సునీల్ గారి గురించి అడగలేదు. ఎస్, సునీల్ గారితో వర్క్ చేస్తారు కాబట్టి ఆయన గురించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సునీల్ గారు వాంటెడ్ పండుగాడులో అంతా సీన్స్ అయితే లేవు, ఓన్లీ క్లైమాక్స్ సీన్స్ తప్ప. సో దీంట్లో మాత్రం సార్తోనే నాకు కాంబినేషన్, సార్తోనే. సో చాలా కంఫర్టబుల్ కోస్టార్ చెప్పాలంటే. సో చాలా నేర్చుకున్నాను. సో సార్ కూడా నాకు చాలా నేర్పించారు డైలాగ్ డెలివరీ టైంలో కూడా. సో ఇట్స్ వెరీ గుడ్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వసంతి. ఈ సినిమా మీకు ఇంకా చాలా సినిమాలను తేవాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. మీకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి ఈ సినిమా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.